హల్ హలో స్టూడెంట్స్ అంటారా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదో కొంచెం ఎంకరేజ్ చేయడానికి కొంతమంది టీచర్స్ బాగా ఇన్స్పైర్ చేస్తూ అరుస్తూ ఉంటారు కదా, సో అలా అరిస్తే బాగుంటుందేమో. ఓకే, బట్ కూల్గా వెళ్ళిపోదా. ఈ ట్రాన్స్ఫార్మర్ పార్ట్ 8లో లాసెస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఏ పెద్దది పెట్టినా అది చిన్నది పెట్టేద్దాం. లాసెస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్. మా నువ్వు డీసీ మెషిన్స్ చదివి ఉంటావు, లేకపోతే ఏసీ మెషిన్స్ చదివి ఉంటావు. ఏసీ మెషిన్స్లో ట్రాన్స్ఫార్మర్ ఒక ఎలిమెంట్, వెరీ స్మాల్ ఎలిమెంట్, బట్ వెరీ ఇంపార్టెంట్. నాట్ స్మాల్ ఎలిమెంట్ అంటే కాదు, చదవడానికి ఈజీ అని చెప్పాను అంతే. స్మాల్ ఎలిమెంట్ కదా నెగ్లెక్ట్ చేసి కంటే. ఇది I1, I2, ఇది V2. ఇక్కడ చూడండి, ఇందులో ఏమీ కదలదు కాబట్టి మెకానికల్ లాసెస్ లేవు. కరెంట్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు రెండు ఎలిమెంట్స్ని దాటుతుంది, 1, 2. ఫస్ట్ ఎలిమెంట్ ఏమో రెసిస్టెన్స్, సెకండ్ ఏమో రియాక్టివ్. నువ్వు ముందు వేసినా పర్లేదు, తర్వాత వేసినా పర్లేదు. ఇప్పుడు ఇందులో I² లాస్ ఉంది, ఇందులో ఇది లాస్ లేదు. అంటే ప్యూర్ ఇండక్టివ్ అనుకోవాలి, ఎందుకంటే పక్కన రెసిస్టెన్స్ వేస్తాం కదా. ప్యూర్ ఇండక్టివ్లో నో పవర్ కన్జంప్షన్, సో ఇక్కడే పవర్ లాస్ ఉంటుంది. అక్కడి నుంచి ఇలా వచ్చి కరెంటు ఇలా వెనక్కి వచ్చింది, కానీ ఈ కరెంటు ఫ్లక్స్ని పుట్టేస్తుంది కదా. ఆ ఫ్లక్స్ ఇలాగ వచ్చి దీన్ని కట్ చేస్తుంది, దీన్ని కట్ చేస్తుంది. ఆల్టర్నేటివ్ ఫ్లక్స్ కదా, అంటే ఇందులో ఉండేది ఇప్పుడు ఇలా ఇందులో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ ఆల్టర్నేటివ్ ఫ్లక్స్. ఓకే, ఆల్టర్నేటివ్ ఫ్లక్స్. అయితే నీకు ఫైనల్గా ఉండేది పైనాటే కదా, ఎందుకంటే π1 π2 క్యాన్సిల్ ఈచ్ అదర్, సో పైనాటే ఉంటుంది. ఇప్పుడు నౌ ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫ్లక్స్ వచ్చి దీన్ని కట్ చేసి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, దానివల్ల కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఫ్లో అవుతుంది, ఇందులోనూ కూడా ఫ్లో అవుతుంది. బట్ దిస్ డజంట్ కన్జ్యూమ్ ఎనీ ఆర్ ప్రొడ్యూస్ ఎనీ హీట్ లాస్. ఇక్కడ మాత్రం పవర్ లాస్ ఉంటుంది. ఇక్కడ పవర్ లాస్ ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం ఉంటుంది. అంటే ఇక్కడ I1² R1, దిస్ ఈస్ కాపర్ లాస్. హియర్ I2² R2, కాపర్ లాస్. ఇప్పుడు కరెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మధ్యలో ఒక మెకానిజం జరిగేది ఏంటంటే, ఎలక్ట్రికల్ పవర్ నుంచి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ నుంచి మ్యాగ్నెటిక్ క్వాంటిటీకి మారి అగైన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీగా మారింది. సో ఈ మధ్యలో మరి ఎంత పెద్ద ట్రాన్స్ఫార్మరు, ఇది అంతా ఐరన్తో చేసింది కాబట్టి ఎప్పుడైతే ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్లో కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యి దానివల్ల లోపల కరెంటు ఫ్లో అయితే దాన్ని ఎడ్డీ కరెంట్ అంటాం. ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అయిందో ఆ ఎడ్డీ కరెంట్ వల్ల I² లాస్ కూడా లోపల ఉంటుంది. తర్వాత ఇది ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ కాబట్టి ఇందులో ఉండే డైపోల్స్ ఇలాగా మారుతాయి. ఎందుకంటే ఒకసారి ఏమో ఇది నార్త్ పోల్, ఇంకోసారి ఇది సౌత్. ఇది నార్త్ సౌత్ అయితే ఇంకొకసారి సౌత్ నార్త్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ కదా. సో ఫ్లక్స్ వచ్చిందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టే, అంటే మ్యాగ్నెట్ ఉన్నట్టే. కాబట్టి ఆ మూమెంట్ ఆఫ్ డైపోల్ అటు ఇటు వల్ల ఇందులో ఉండేది ఇంకొక లాస్ ఉంటుంది. ఫస్ట్ ఏమో ఇది ఐరన్ కాబట్టి ఐరన్, తర్వాత అందులో డైపోల్ ఉంటుంది కాబట్టి, సో మొత్తంగా దీన్ని ఐరన్ అంటే కరెంట్ లోపల కరెంట్ ఇలా చిన్న చిన్న కరెంట్స్ ఫ్లో అవుతాయి అనుకో కదా. కరెంట్ ఒకటి ఫ్లో అవుద్ది, డైపోల్ ఒకటి మూవ్ అవుతుంది. ఇక్కడ ఆ రెండిట్లో వచ్చేది ఇది ఐరన్లో వస్తుంది కాబట్టి దాన్ని ఐరన్ లాస్ అంటాం. ఈ రెండు కలిపి కాపర్ లాస్ అందాం. సో నీకు ఉండేది కాపర్ లాస్ అండ్ ఐరన్ లాస్. ఐరన్ లాస్ ఎప్పుడు కాన్స్టెంటే. కాపర్ లాస్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్, ఆన్ ద లోడ్ కరెంట్, బట్ ఐరన్ లాస్ డజంట్ డిపెండ్. ఐరన్ లాస్ మళ్ళీ 2 రకాలు చెప్పుకున్నాం కదా. హిస్టెరిసిస్ లాస్, ఇంకోటి ఎడ్డీ కరెంట్ లాసెస్. ఇక్కడ ఈ 2 కరెంట్లు
అదే ఈ రెండు లాసెస్ ఇవి కంబైన్డ్లీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఐరన్ లాస్. ఓకే, నౌ కాపర్ లాస్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఫుల్ లోడ్ కాపర్ లాస్ తెలిస్తే ఎక్కడ ఏ లోడ్ దగ్గరైనా నువ్వు ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు ఐరన్ లాస్ కోసం మాట్లాడుతున్నావు కదా. ఐరన్ లాసెస్ రెండు రకాలన్న. ఒకటేమో హిస్టెరిసిస్ లాస్, దీన్ని WH అంటాం. WH ఈజ్ ఈక్వల్ టు సమ్ KH కాన్స్టెంట్ Bmax for 1.6 F just V watts. KH is a constant depending on the material you are using. Bmax flux density flowing in the core. F is the frequency of the supply frequency. V is the volume of the idaba core, volume of the core. Next, second, the eddy current loss. చాలా 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 మంది బెనిఫిట్ పొందారు. నేను నా టీచింగ్లో ఆల్మోస్ట్ 7 years హ్యాబిచువల్ టీచింగ్ చేశాను. అగైన్ మధ్యలో చిన్న ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల వల్ల ఆపాల్సి వచ్చింది. అగైన్ ఓన్లీ టువర్డ్స్ సొసైటీ అంతే చేశాను. ఎంత ఎంజాయ్ చేశానంటే అంత టీచింగ్లో ఎంజాయ్ చేశాను. చాలా చాలా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వాళ్ళు బాగుపడతారు వీళ్ళు బాగుపడతారని కాదు, బట్ ఒక హాబీని పెంచుకోండి. ఇక్కడ వెరీ వెరీ కేర్ఫుల్లా. నేనైతే ఒక క్వశ్చన్ గేట్లో ఫేస్ చేశాను. సో యూ మస్ట్ వెరీ కేర్ఫుల్. ఏదైనా చదివినప్పుడు అది క్లియర్ కట్గా ఉంటే మైండ్లో. GATE విని ఉంటారు కదా, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీర్స్. సో ఇందులో ఒక క్వశ్చన్ వచ్చింది, బట్ ఆ రోజు నేను అంత క్లారిటీ లేను, వదిలేశాను. తర్వాత నేను ఏదైతే వదిలేసానో అదే పిల్లలకి చెప్పడం, నా దగ్గర సరదాగా గైడెన్స్కి వచ్చిన పిల్లలకి చెప్పడం, పిల్లలు బాగా అడ్వాంటేజ్ పొందారు. మీరు కూడా పొందుతారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. నౌ ఈచ్ ఎలిమెంట్ గురించి చూద్దాం. KH and KE are proportional constants which depends on volume and material of the core. ఈ రెండు కూడా వాల్యూమ్ ఆఫ్ ద కోర్ అండ్ మెటీరియల్ మేడ్ మీద డిపెండ్ అవుతాయి, KE KH. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, సప్లై ఫ్రీక్వెన్సీ నువ్వు ఎంత ఇస్తే అంత. ఇవి హెడ్జెస్లో ఉంటుంది. ఇది కాన్స్టెంట్ అమ్మ, నో యూనిట్. హెడ్జెస్ HERTZ యూనిట్ హెడ్జెస్. మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ పై మ్యాక్స్ బై ఏరియా. ఏరియా అంటే ఇది కోర్ కదా, ఇక్కడ కట్ చేస్తే ఇదనమాట ఏరియా. ఓకే, నౌ T is the thickness, V is the volume. ఇక్కడ చూడండి, హిస్టెరిసిస్ లాస్ వచ్చేసరికి ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంది. ఇవన్నీ ఇంకా కాన్స్టెంటే. వాల్యూమ్ నువ్వెంత అంటే డిపెండింగ్ ఆన్ ద రేటింగ్ కెపాసిటీ యూ విల్ యూజ్ దిస్ వాల్యూమ్. ఫ్రీక్వెన్సీ, సప్లై ఫ్రీక్వెన్సీ ఈజ్ కాన్స్టెంట్. Bmax ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. ఓకే, సో కంప్లీట్గా హిస్టెరిసిస్ లాస్ అనేది K మీద డిపెండ్ అయి ఉంది, అంటే డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్ క్వాలిటీ. ఎడ్డీ కరెంట్ లాస్ ఎంత తక్కువ పెట్టగలిగితే అంత బెటర్ అమ్మా. మంచి అంటే ఎంత లాస్ అయిపోతే, ఎంత తక్కువ లాస్ అయితే మనం ఎక్కువ బెనిఫిట్ పొందుతాం. ఎడ్డీ కరెంట్ లాస్ వచ్చేసరికి KE Bmax square FTV. వాల్యూమ్ కెనాట్ చేంజ్ ఇన్స్టంటేనియస్లీ, బట్
ఎంతైనా తగ్గిస్తే నీకు కెపాసిటీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ తగ్గిపోద్ది. బట్ యూ కెన్ డూ దిస్. థిక్నెస్ ఆఫ్ ద స్లైసెస్, మనము కోర్ని లామినేట్ చేసి వాడాం కదా, ఈ థిక్నెస్ ఆఫ్ ద లామినేషన్ కెన్ బి రెడ్యూస్డ్. సాధారణంగా ఈ థిక్నెస్ అనేది 3 mm నుంచి 5 mm వరకు ఉంటుంది. ఎంఎం వెరీ కేర్ఫుల్లా. సో దాన్ని బట్టి నువ్వు థిక్నెస్ని మార్చుకుంటూ యూ కెన్ రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్. వాట్ అబౌట్ హిస్టెరిసిస్ లాస్? హిస్టెరిసిస్ లాస్ డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్. ఆబ్జెక్టివ్ టైప్లో కూడా అడుగుతారమ్మా. హిస్టెరిసిస్ లాస్ అంటే నువ్వు స్టీల్ హై గ్రేడ్ సిలికాన్ మిక్స్ చేయడం వల్ల మంచి క్వాలిటీ ఆఫ్ స్టీల్ వస్తుంది. స్టీల్లో నువ్వు సిలికాన్ స్టీల్ అంటాం కదా, స్టీల్. నువ్వు సిలికాన్ స్టీల్ వాడితే, అంటే ఈ స్టీల్లో హై కంటెంట్ ఆఫ్ సిలికాన్ వాడితే యుల్ గెట్ లో హిస్టెరిసిస్ లాస్. సో హిస్టెరిసిస్ లాస్ తగ్గించాలంటే సిలికాన్ స్టీల్, హై సిలికాన్ కంటెంట్ ఉన్న స్టీల్ని వాడడం. ఎడ్డీ కరెంట్ లాస్ తగ్గించాలంటే T² అంటే థిక్నెస్ ఎంత తక్కువ చేయగలిగితే యుల్ గెట్ దట్ క్వాలిటీ ఆఫ్ దట్ లెవెల్ ఆఫ్ లెస్ ఎడ్డీ కరెంట్ విల్ బీ ఇన్ ద కోర్. అయితే ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ద కోర్. సో నో లోడ్కి ఫుల్ లోడ్కి ఎంత బాబు అంటే ఎంత చేంజ్ ఉంటుందంటే, ఐరన్ లాసెస్ ప్రాక్టికల్లీ కాన్స్టెంట్ ఎట్ ఆల్ లోడ్స్. ఇట్స్ వేరియేషన్ మే బీ 1 to 3% ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్. 1 to 3% మాత్రమే నో లోడ్ టు ఫుల్ లోడ్ ఉంటుంది. ఓకే. సో WI ఈజ్ ఈక్వల్ టు WH ప్లస్ WE. ఐరన్ లాస్ ఈక్వల్ టు హిస్టెరిసిస్ లాస్ ప్లస్ ఐరన్ లాస్. ఓకే. నెక్స్ట్ కాపర్ లాస్ కోసం మాట్లాడదాం.